మిమ్మల్ని ఆ పదవి నుంచి తీసేసి కడియం శ్రీహరిని ఎందుకు పెట్టారు ఆ పదవిలో? ఒక వ్యక్తి గట్టి పడుతున్నప్పుడు అనేక శక్తులు చెప్పుడు మాటలు వినేంత ఇది ఉందంటారా కేసీఆర్ గారు? పబ్లిక్ ఇంత ఉన్నా కూడా ఒబిడియన్సీ అనేది కూడా అంతే ఉంది నా మీద. మరి అంతలా ఎందుకు బాధపడ్డారు ఒక టికెట్ గురించి? చనిపోయేవారు కూడా నాకు టికెట్ ఇవ్వాలి, నా త్యాగం అంత ఉంది. సర్పంచ్ నవ్య ఇష్యూ ఏంటి సార్? మీ మధ్య ఏం జరిగింది? పాప వాళ్ళ భర్త ఇద్దరు కలిసి కడియం శ్రీహరి దగ్గర పోయారు. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ తప్పయేమో. కడియం శ్రీహరి ఎస్సీ కాదు, ఆయన దొంగ ఎస్సీ అని అంటుంటారు. మరి ఆయన ఏం కులం? ఇదంతా మొతుకుబలి నరసింహనే బయట పెట్టిన చరిత్ర. కమిట్ అయితే గానీ కడియం శ్రీహరి ఏ పని చేయరన్నారు. అంటే అసలు కమిట్మెంట్ కి అర్థాలే మారిపోయిన రోజులు ఇవి. కమిట్ అయితేనే ఆ పని ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఈయన అప్పుడేమో హెచ్యు మీద పడ్డారు, అంటే యూనివర్సిటీలే ఆయన టార్గెటా? ఆయన ఈజ్ అ కింగ్ ఆఫ్ ద క్రిమినల్స్. పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రిజైన్ చేస్తే సిగ్గులేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. పదవేమో రాజుల పదవి, కానీ పాలన మాత్రం రాక్షస పాలన. రోషయ్య జయంతిని అధికారికంగా నిర్వహించడం మీద మీ అభిప్రాయం? ఆయన విగ్రహం పెట్టేది ఉంటే ఆంధ్రలో పెట్టుకొని పుట్టిన ఊర్లో పెట్టుకొని, కానీ సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వాళ్ళ ట్యాపింగ్ చేయట్లేదా?